2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసమే ఈ స్పెషల్ వీడియో అండి. తెలుగు మీడియం వాళ్ళ కోసం సపరేట్ వీడియో ఇస్తాను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. సో తెలుగు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అందులో 10/10 ఎలా తెచ్చుకోవాలి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో దట్ మీరు ఒక 4 days 5 days చదువుకున్నా మీకు ఆ 10 మార్క్స్ వచ్చేసి ఈజీగా వచ్చేస్తాయి. సో పార్ట్ 1 ఆఫ్ ద వీడియో నేను ఈ సిలబస్ లైక్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, ఆ టాపిక్స్ మాత్రమే చదవండి. అన్నెసెసరీ టాపిక్స్ చదవకండి, ఎందుకంటే మనకు ఎగ్జామ్ పేపర్స్ ఎలా అయితే డిజైన్ చేస్తారో అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో అవి మాత్రమే చదువుకొని వెళ్ళాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి సో ఒక బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడే ఉంటుంది. సో మనకి ఏవైతే ఎస్సీఆర్టీ బుక్స్ ఉంటాయో అందులో నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ పేపర్ సెట్టర్ కూడా ఓన్ క్వశ్చన్స్ కావచ్చు అట్లేమి ఇవ్వరండి. కంప్లీట్ తెలంగాణ స్టేట్ సిలబస్ ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో అందులో నుంచి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి సో ఆ టెక్స్ట్ బుక్లో ఉండే గ్రామర్ పాయింట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, మీకు ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే అన్ని పాయింట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు డీసెటే కాదు, ఫ్యూచర్లో మీరు డిఎడ్ చేసిన తర్వాత టెట్కి కూడా యూస్ఫుల్ అయ్యేలా ఆ బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కింద లింక్ ఉంటుంది, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో క్లిక్ చేసిన తర్వాత కింద బుక్ లింక్ కావచ్చు, మన కాలేజ్ లిస్ట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు అన్నీ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ బుక్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఇందులో థియరీ పాయింట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ మనకు టెక్స్ట్ బుక్స్ వెనకాల ఫిల్ ద బ్లాంక్స్ కావచ్చు, మనకు వర్క్ షీట్స్ కావచ్చు అన్నీ ఉంటాయి, అందులో నుంచి వస్తాయి. సో దాంట్లో మనకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఉండవు, కాకపోతే ప్రతి దానికి నేను ఆన్సర్ రాసి ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు 50 రూపీస్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కింద మీకు యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది కింద. అది క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్, మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. 1 or 2 times మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సపోజ్ మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మెసేజ్ చేసినా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ పీడిఎఫ్ మీ మెయిల్కి మెసేజ్ వస్తుంది, పీడిఎఫ్ మెయిల్ రాదు, ఒక మెసేజ్ వస్తుంది మీరు పర్చేజ్ చేసినట్టు. అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఒక లెటర్ ఉంటుంది, లైక్ వర్డ్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో ఇప్పుడు మనకు డీసెట్లో 10 మార్క్స్కి సంబంధించి ఏం టాపిక్స్ చదవాలి అవి చదువుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే 10 మార్క్సే కాబట్టి మీకు చాలా సింపుల్గా ఇస్తారు ఈ 10 మార్క్స్. మీకు ఇంగ్లీష్ 20 మార్క్స్ కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించిన కంప్లీట్ గ్రామర్ మీకైతే 20 మార్క్స్ ఉంటుంది. సో ఇప్పుడు 1 by 1 మనకు ప్రీవియస్ ఇయర్స్ ఎలా అడుగుతున్నారు, ఎలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ వీడియో అండి, తెలుగు మీడియం వాళ్ళకు కొద్దిగా సిలబస్ ఎక్కువ ఉంటుంది, సపరేట్ వీడియో ఇస్తాను. సో ఇక్కడ 10 మార్క్స్కి ఫస్ట్ పాయింట్ వచ్చేసి కొన్ని జంట పదాలు అడుగుతారు. అంటే జంట పదాలు అంటే సింపుల్గా మనకు నీది నాది, సో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా. సో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటి కొన్ని జంట పదాలు అడుగుతారు. సెకండ్ వచ్చేసి సామెతలు, చాలా చాలా ఇంపార్టెంట్. సామెతలు అయితే పక్క క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 53 నెంబర్ ఏంటంటే మనకు 3rd class to 10th class మొత్తం సామెతలు ఒక 53 ఉన్నాయి. సో మీరు ఆ పీడిఎఫ్లో మీరైతే చూడొచ్చు, అన్నీ ఉంటాయి మన టెక్స్ట్ బుక్లో. థర్డ్ వచ్చేసి మనకు సంధి. సో ఇక్కడ సంధి వచ్చేసి మనకు సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి, ఇత్వ సంధి, ఇవి కొద్దిగా ఇంపార్టెంట్, సంధులు కూడా అడుగుతారు. నెక్స్ట్ 4th one వచ్చేసి మనకు విభక్తులు. ఇక్కడ మనకు ప్రథమ విభక్తి అంటే ఏంది, వాటికి సంబంధించిన రూల్స్ ఉంటాయి, ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 5th one వచ్చేసి మనకు అర్థాలు, మీనింగ్స్. సో బేసిక్ మీనింగ్స్ అడుగుతారు, దీని మీనింగ్ ఏంది అని అడుగుతారు. నెక్స్ట్ 6th వచ్చేసి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో భాషా భాగం, సో నామవాచకం అంటే ఏంది, విశేషణం అంటే ఏంది, క్రియ అంటే ఏంది, సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి 7th one నానా అర్థాలు. సో నానా అర్థాలు ఒక 73 ఉన్నాయి, మీరు అన్నీ చూసుకుంటే మీకు ఒక 1 mark ఇక్కడ వచ్చినట్టే. నెక్స్ట్ ప్రకృతి వికృతి, సో ఒక 106 ఉన్నాయి, ఇవి సింపుల్గా ఉంటాయి, మీరు అన్నీ చూసుకొని ఏవైతే టఫ్ ఉంటాయో అవి రిపీటెడ్గా చదివితే సరిపోతుంది. నెక్స్ట్ 9th one వచ్చేసి సమాసాలు, సమాప అసామ పక్క క్రియ అంటే ఏంది, సో వీటికి సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ 10th ఇంపార్టెంట్, కవుల యొక్క రచనలు, బిరుదులు, శతకం. సో ఇక్కడ మెయిన్గా స్పెసిఫిక్గా ఏ క్లాస్ అని చెప్పలేము, 3rd class to 10th class ఉండే కవులన్నీ చదవాలి. సో ఈ గ్రంథం రాసిన కవి పేరు, ఈ కవి ఏ శతాబ్దానికి చెందినవాడు, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 10th point అయితే కవి గురించి కంప్లీట్గా, అతను ఏ శతాబ్దానికి చెందినవాడు, అతని రచనలు, అతని బిరుదులు, ఈ లెసన్ ఎవరు రాశారు, ఈ లెసన్ సారాంశం, ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కవి మీద అడుగుతారు. సో కవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 11th one వచ్చేసి సమాసాలు, ద్వంద్వ సమాసం కావచ్చు, ద్విగు కావచ్చు, తత్పురుష సమాసం కావచ్చు, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇది 11th point ఇంపార్టెంట్. 12th పర్యాయ పదాలు ఒక 130 ఉన్నాయి, పర్యాయ పదాలు కూడా అడుగుతారు. నెక్స్ట్ 13th టెన్సెస్ అండి. సో భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఒక సెంటెన్స్ ఇచ్చి
ఇది భూతకాలమా వర్తమాన కాల అట్లా అడుగుతారు. ఇది కూడా సింపులే ఉంటుంది. నెక్స్ట్ 14th తెలంగాణ పదజాలం. సో మన డైలీ లైఫ్ తెలంగాణలో వాడే పదాలు, దాని మీనింగ్, యాక్చువల్ మీనింగ్ ఏం అడుగుతారు. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ తెలుగు. సో ఈ 14 టాపిక్స్ చదివిన తర్వాత కొన్ని బేసిక్స్ అడుగుతారు. అవి మనకు అంత చదవాల్సిన అవసరం లేదు, మనకు బేసిక్ నాలెడ్జ్తోనే అవి సాల్వ్ చేసుకోవచ్చు ఆన్సర్స్ అయితే. సో ఈ 10 ఆర్ లైక్ 15 టాపిక్స్ ఉన్నాయి, ఇవి చదువుకుంటే సరిపోతుంది, మీకు 10కి 10 వస్తాయి. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు, మనకి ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి అడుగుతారు. సో ఇప్పుడు ఆ ఎస్సీఆర్టీ బుక్స్లో మనము ఆ పీడిఎఫ్ ఇట్లా రెడీ చేశాను, అందులో క్వశ్చన్ టు ఆన్సర్స్ కావచ్చు, ఫిల్ ద బ్లాంక్స్ కావచ్చు, వర్క్ షీట్స్ కావచ్చు, ఎట్లున్నాయో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇప్పుడు ఏదైతే తెలుగు టాపిక్స్ చెప్పానో, సో ఈ బుక్లో వచ్చేసి మనకు 252 పేజెస్ అయితే ఉంటాయండి. కాకపోతే అన్ని చదవాల్సిన అవసరం లేదు. నేను ఏవైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ ఈ బుక్లో వెతుకుతూ మీరైతే చదువుకోవచ్చు. సో ఇప్పుడు ర్యాండమ్గా నేను ఒక 5 to 6 టాపిక్స్ ఎలా మనకు టెక్స్ట్ బుక్స్లో ఎట్లున్నాయి, ఎట్లా ఆన్సర్స్ చేసుకోవాలి అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా ఇట్లా బేసిక్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. అంటే మనకు వర్ణమాలలో ఎన్ని లెటర్స్ ఉంటాయి, సో అచ్చులు ఎన్ని ఉంటాయి, హల్లులు ఎన్ని ఉంటాయి, ఉభయాక్షరాలు కావచ్చు, ఇలాంటి బేసిక్స్, అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంది, సో మహాప్రాణాక్షరాలు అంటే ఏంది, ఒక్కొక్కసారి అడుగుతారు. కొద్దిగా పేపర్ టఫ్ ఇవ్వాలంటే పైన పైన బేసిక్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే చెప్పానో అవి ఎట్లుంటాయి ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్ని బేసిక్స్ ఉంటాయండి ఇందులో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పేజ్ నంబర్ 5. సో ఇప్పుడు ఏవైతే మనకు భాషా భాగం చెప్పానో, సో ఎలా అడుగుతారంటే మనకు సర్వనామం, నామవాచకం కావచ్చు, క్రియ కావచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ ఇచ్చేసి అక్కడ అండర్‌లైన్ చేస్తారు. అండర్‌లైన్ చేసి సో ఇది సర్వనామమా, నామవాచకమా, క్రియనా, విశేషణమా అట్లా అడుగుతారు. సో ఇట్లాంటి అన్ని మనకి యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్‌లో బ్యాక్ సైడ్స్ ఎట్లుంటాయో అవి అడుగుతారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అడుగుతారు. సో రాండమ్‌గా నేను ఇంపార్టెంట్ ఒక 10 క్వెషన్స్ ఎట్లా అడుగుతారో అవి చెప్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది. పేజ్ నంబర్ 11. సో 11లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ విభక్తుల గురించుంది. లేకపోతే ఒక్క నిమిషం. ఇప్పుడు కవుల గురించి చెప్పాను గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ అభినందన ఉంది. సో ఈ లెసన్‌కి కవి ఎవరు? లేకపోతే శేషం లక్ష్మీనారాయణాచార్యులు లైక్ ఏ లెసన్ రాసారు? సో ఇతను ఏ శతాబ్దానికి చెందినవారు? లేకపోతే ఇతని గ్రంథాలు గావచ్చు, బిరుదులు గావచ్చు. సో అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. సో వాటి గురించి గూడా ఒక్కొక్క ఇమేజ్ ఉంటది. సో ఇదొక్కటి చదువుకుంటే మీరు సరిపోతది. ఒక 5 మినిట్స్ అట్లా టైమ్ స్పెండ్ చేస్తే అతని గురించి మనకేమన్నా అడిగితే చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్ణమాల. సో బేసిక్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి క్వెషన్స్ ఎట్లా అడుగుతారంటే, మనకు ద్విత్వాక్షరాలు అంటే ఏంది? సంయుక్త అక్షరాలు అంటే ఏంది? సంశ్లేషణ అక్షరాలు అంటే ఏంది? సో, ఈ బేసిక్ డెఫినిషన్స్ గూడా నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి కొద్దిగా టఫ్‌గా ప్రిపేర్ చేస్తే ఇలాంటి బేసిక్స్ అడుగుతారు. సో, ఇవన్నీ మనకు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్‌లో బేసిక్స్ ఉంటాయి. సో, ఇవి గూడా నేర్చుకోండి కొన్ని. కొద్దిగా 10/10 రావాలంటే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు హ్రస్వాలంటే ఏంది? దీర్ఘాలంటే ఏంది? అంటే ఇప్పుడు మనకు ఏవైతే వర్ణమాలలు ఉంటాయో, సో నార్మల్ ఇవి అంటాం. ఇది అంటాం. సో ఈ స్మాల్ సౌండ్స్‌ని మనము ఆహ్, హ్రస్వాలంటారు. అదే సౌండ్స్ ఉంటే దీర్ఘాలు. సో ఇలాంటి చిన్న చిన్నవి గూడా అడుగుతారు. సో చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఏవైతే నేను ఇచ్చానో అవి కొద్దిగా పైన పైన అన్నా చదువుకోండి. సో ఉభయాక్షరాలు అంటే ఏంది? సో ఇట్లా అన్నీ ఉంటాయండి ఇందులో. సో దట్ మీకు 10/10 అయితే ఈజీ‌గొస్తాయి. సో నెక్స్ట్ 17 పేజ్. ఈ విభక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ టేబుల్ అయితే అందరూ చదువుకోండి. పక్కా ఒక క్వెషన్ వస్తది. అంటే 10లో ఒక క్వెషన్ అయితే ఇందులో నుంచి వస్తది. సో, మాకు ప్రథమ విభక్తి అంటే ఏంది? ద్వితీయ విభక్తి అంటే ఏంది? తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన అంటే ఏంది? ఈ రూల్స్ నేర్చుకుంటే మనకొక సెంటెన్స్ ఇస్తే ఇది ఏ విభక్తికి చెందినది? సో, అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో, నెక్స్ట్ 20 పేజ్ నంబర్. సో, అవ్యయం అంటే ఏంది? సో, అవ్యయం డెఫినిషన్ నేర్చుకోవాలి. ఇక్కడుంది గదా! సో, ఇక్కడ డెఫినిషన్ లింగం, వచనం, విభక్తులు లేని పదాలను అవ్యయం అంటారు. సో, క్వెషన్ ఎట్లా అడుగుతారంటే లింగం, వచనం, విభక్తులు లేని పదాన్ని ఏమంటారు? అవ్యయం, సంధి, సమాసం ఏది కాదు. సో, ఇట్లిస్తారు. అప్పుడు మనం అవ్యయం. సో, ఈ డెఫినిషన్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతది. సో, ఇట్లా చదవాలి. ఇట్లా చదివితే మీకు మార్క్స్ స్కోరింగ్ ఎక్కువొస్తది. నెక్స్ట్ 23 పేజ్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు లైక్ ఇలా.
విడదీసి రాయండి అంటారు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పటికైనా అని ఇస్తారు. ఇప్పటికైనా ఇచ్చి ఇప్పటికి ప్లస్ అయినా. ఇట్లా మనము ఆన్సర్స్ ఇట్లన్నా ఇస్తారు. లేకపోతే ఇది ఇచ్చేసి ఇది రాయండి ఆన్సర్. సో, ఇట్లిస్తారు. మనకు నీళ్ళు ప్లస్ ఎంత ఇస్తారు. సో, మీరు నీళ్ళెంత అని రాయాలి. ఎక్కడ ప్లస్ ఉంటాయి. సో, ఎక్కడుంటాయి. సో, ఇలాంటి పదాలు గూడా అడుగుతాడు. సో, ఇలాంటివి గూడా మీరు జూసుకోవాలి. నెక్స్ట్ 27 పేజ్. సో, కాన్సెప్ట్, థియరీ, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇందులో నుంచి అడుగుతారండి. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతది. మనకు వేరే మెటీరియల్స్ కావచ్చు, ఏది చేసినా దీని రిఫరెన్స్‌గానే చేస్తారు. 27 పేజ్. సో, ఎగ్జాంపుల్ మనకు వేమన శతకం ఎవరు రాసారు? సుమతి శతకం ఎవరు రాసారు? వేమన్న ఏ శతాబ్దానికి చెందిన అతను? సో, ఇలాంటివన్నీ అడుగుతారు. ఇలాంటి బేసిక్ క్వెషన్స్ గూడా మనమైతే చదువుకోవాలి. బేసిక్స్. నెక్స్ట్ వచ్చేసి 36 పేజ్ నంబర్. సో, రాండమ్‌గా ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి నేను చూపిస్తా. మిగతాయి మీకు టైమ్ ఉంటే వేరేవి గూడా మీరు చదువుకోవచ్చు. 36 పేజ్ నంబర్ 36. సో, ఇప్పుడు మనకు ద్విగు సమాసం అంటే ఏంది? ఇప్పుడు అలాంటివి అంటే మనకిక్కడ నంబరింగ్ సంబంధించిన ఏమైనా వర్డ్స్ వస్తే అవన్నీ ద్విగు కింద వస్తాయి. సో, డెఫినిషన్, ఎగ్జాంపుల్. సో, ఇవి మనకు బేసిక్స్. సో, ఇప్పుడు మనకు పీడీఎఫ్ లాస్ట్‌లో మనకు కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్ అవి చెప్తాను. పేజ్ నంబర్ 131. సో, 131 వచ్చేసి ఇప్పుడు మన టెక్స్ట్ బుక్‌లో ఏవైతే ఉంటాయో లైక్ ఇప్పుడు ఇలాంటివి ఉంటాయండి. ఇందులో నుంచి కూడా మనకు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. సో, మనకిక్కడ చూడండి కింద వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. సో, డైరెక్ట్ ఇట్లా ఒక సెంటెన్స్ ఇచ్చి దీని అర్థం ఏంది అని అడుగుతారు. సో, మనకు టెక్స్ట్ బుక్‌లో ఆన్సర్స్ ఉండవు. కాకపోతే నేను టెక్స్ట్ బుక్స్‌లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఆన్సర్స్ రాసి పెట్టాను. సో, దట్ మీకు యూజ్‌ఫుల్ అవుతుంది ఇవన్నీ. సో, ఇక్కడ గీత గీసిన పదాలకు లైక్ నానార్థాలు. సో, నానార్థాలు గూడా రాసి పెట్టాను. సో, ఇందులో నుంచే క్వెషన్స్ అడుగుతారు. సో, ఇలాంటి కొన్ని బేసిక్స్ గూడా అడుగుతారు. మనకి ఎగ్జాంపుల్ అంటే ఈ శిల్పం ఎంత అందంగా ఉంది. సో, ఇది ఆశ్చర్యార్థక వాక్యం గావచ్చు, విద్యార్థిక గావచ్చు, ప్రశ్నార్థిక గావచ్చు. సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా అడుగుతారు. కాకపోతే ఫస్ట్ నేను చెప్పినయయితే మీరు చదువుకోండి. నెక్స్ట్ 189. సో, ఇక్కడ నుంచి మనకన్నీ ఏవైతే ఇంపార్టెంట్ జెప్పానో లైక్ మీనింగ్స్. సో, అర్థాలు గావచ్చు, నానార్థాలు గావచ్చు, పర్యాయ పదాలు గావచ్చు, ప్రకృతి, వికృతి గావచ్చు, సో, సామెతలు గావచ్చు, ఏవైతే నేను ఇంపార్టెంట్ చెప్పానో అవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 189 పేజ్ నుంచి. సో, ఇవన్నీ అర్థాలు. 189 నుంచి మొత్తం అర్థాలుంటాయి. సో, మొత్తం థర్డ్ క్లాస్‌లో, 10థ్ క్లాస్‌లో ఉండే అన్ని అర్థాలుంటాయి. సో, మీరు పైన చదువుకున్న ఇందులో నుంచే ఇస్తారు 1 ఆర్ 2 క్వెషన్స్. సో, నెక్స్ట్ మనకు 204లో మనకు చూద్దాము అక్కడ. సో, ఇక్కడ మనకు ప్రకృతి, వికృతి చెప్పాను గదా! సో, ఇక్కడ ప్రకృతి, వికృతి బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. సో, అటవీ ఇచ్చేసి ఆన్సర్ అడవి. సో, ఇక్కడ కులము, కొలము, సో, ప్రతిజ్ఞ, ప్రతిన. సో, ఇలాంటి బేసిక్స్ ఇందులో నుంచే ఏదో ఒకటి ఇస్తారు ఎగ్జామ్‌లో. సో, ఇట్లా మీరు ప్రకృతి, వికృతి గూడా ఇందులో నుంచే చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి 207 నానార్థాలు. సో, డిఫరెంట్ మీనింగ్స్ మనకు. సో, ఇవి చదువుకుంటే సరిపోతాయి. ఇందులో నుంచే మనకైతే వస్తాయి. సో, నేను ఒకే దగ్గర పెట్టాను. సో దట్ మీరు మళ్ళీ అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఒకే దగ్గరుంటాయి. నెక్స్ట్ 208లో మనకు సామెతలు. సో, ఇవి ఇంపార్టెంట్. సో, సామెతలు ఇచ్చి ఇది సామెత కానిది అడుగుతారు. లేకపోతే సామితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. సో, ఇది బేసిక్‌గా వాడతాం కాబట్టి సో, ఇలాంటివి గావచ్చు. ఇలాంటివి ఇలాంటి ఇంటికొక మంటిపోయి ఇట్లాంటివి గావచ్చు. ఇవన్నీ బేసిక్స్ మనకు కొన్ని తెలిసినయి ఉంటాయి. కొన్ని తెలవనియి ఉంటాయి. సో, మెయిన్‌గా ఇవన్నీ చదువుకుంటే సరిపోతది. నెక్స్ట్ 216.
సో నేనేవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానో అవన్నీ మీరు చదువుకుంటే సరిపోతది. సో ఇక్కడ కొన్ని తెలంగాణ పదజాలం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ జర్రంతా అంటే కొంచెం. చాలా మంది కొంచెం ఇవ్వండి, కొంచెం చాలు అంటాం గదా! జర్రంతా కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో వాడతారు. సో ఇట్లా తెలంగాణ పదజాలం వీటి మీద గూడా ఒక్కొక్క క్వెషన్ అడుగుతారు. సో ఇలాంటి బేసిక్స్ గూడా ఇందులో చదువుకుంటే సరిపోతది. సో ఈ విధంగా మీరైతే ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళుంటారో మీరైతే ఈ బుక్ నుంచే వస్తాయి క్వెషన్స్. ఎందుకంటే ఎవరైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో మనకు స్టేట్ సిలబస్ బుక్స్ నుంచే క్వెషన్స్ ప్రిపేర్ చేస్తారు. అండ్ యాస్ ఇట్ ఈస్ ఇందులో ఏవైతే క్వెషన్స్ ఉంటాయో అవి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. కొత్తయి గావచ్చు, ఇట్లా వాళ్ళకి నచ్చినయి గావచ్చు అట్లయితే ప్రిపేర్ అయ్యరు. యాస్ పర్ స్టేట్ సిలబస్ బుక్ ప్రకారంగానే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో బుక్ అయితే మనకు రూ. 50 ఉంటది. కింద లింక్ ఉంటది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు రూ. 50 పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వస్తది. మెసేజ్ వచ్చిన తర్వాత కింద ఆ మెసేజ్‌లోనే యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీ పీడీఎఫ్ మీకొస్తది. లేదంటే మెయిల్‌కి మెసేజ్ వచ్చినా యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఇట్లా కలర్‌లో వస్తది. యాక్సెస్ యువర్ పర్చేస్ టెక్స్ట్‌తోని. అది క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే మీ పీడీఎఫ్ మీకొస్తది. అప్పటికి రాకపోతే మీరు నా మెయిల్ ఐడీ డిస్‌ప్లే అవుతది. నా మెయిల్ ఐడీకి మెసేజ్ చేస్తే మీ వాట్సాప్ నంబర్‌కి నేనే సెండ్ చేస్తా. ఇష్యూస్ ఒస్తాయి. సో, కొంతమందికి తెలియదు ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని. సపోజ్ మీకు ఇష్యూస్ ఒస్తే మళ్ళీ ఇదే వీడియో కింద మళ్ళీ ఆ లింక్ క్లిక్ చేస్తే ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకి ఒక ఆప్షన్ ఒస్తది. ఆల్రెడీ పేడ్ ఆన్ థిస్ పర్చేస్ అని. మళ్ళీ క్లిక్ చేస్తే జస్ట్ మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకైతే మళ్ళీ పీడీఎఫ్ ఒస్తది. సో, 10/10 మార్క్స్ అయితే పక్కా వస్తాయండి. సో, మీకు స్కోరింగ్ సబ్జెక్ట్. సో, ఈజీగా అయితే సీట్ రాదు డీసెట్‌లో. కొద్దిగా మనకు 60 మార్క్స్ అట్లా క్రాస్ అవుతున్నాయంటే సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటది. సో, ఎవరైతే చదువుతున్నారో పర్ఫెక్ట్‌గా చదవండి. చదవకపోతే మొత్తానికి చదవకండి. ఎందుకంటే ఇది నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉండవు ఇందులో. లిమిటెడ్ సీట్స్. మనకు వేరే కోర్సెస్ లాగా వేలల్లో ఉండవు. జస్ట్ తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి, సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయితేనే సీట్ ఒస్తది. అండ్ ఎవరైతే కాలేజెస్ లిస్ట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కావచ్చు, అవి గూడా కింద ఉంటాయి లింక్స్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్‌కి సంబంధించింది గూడా బుక్ ఉంటది. ఆ ఒక్కటి చదివితే మీకు సరిపోతది. అందులో 20/20 వస్తాయి. సో, ఆ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి. పీడీఎఫ్స్ ఇష్యూస్ వస్తే నా మెయిల్‌కి మెసేజ్ చేయండి. సో, వితిన్ 10 మినిట్స్‌లో మీకైతే మీ పీడీఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.